ఈ ఆ దెబ్బకు ఇగో ఈ 3 కట్టినాయి, ఈ కుప్పగూలినాయి. ఆయన పడ్డట్టే ఉంది మంచం మీద నుంచి వెళ్ళాలి కదా. ఒక నిమిషం అండి, ఎందుకంటే ఒక నిమిషం, విలేకరులు అందరూ కూడా దయచేసి మీరు కూడా విషయాన్ని అర్థం చేసుకొని ఇది చాలా క్లారిటీతో పబ్లిక్ చెప్పాలి. ఎందుకంటే ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తుంది, మీరు కూడా కొంతమంది ప్రభావితాలు. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు సీఎం గారు చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవాలి. శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు చేరంది, వ్యవసాయానికి నీళ్లు వాడలేము, అది ఒక క్లారిటీ ఉంది కదా. శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు చేరంది, ఆ వాటర్ కెనాట్ బి యూస్ ఫర్ అగ్రికల్చర్. ఈ బ్యారేజ్లలో ఎక్కడ ఆయకట్టు లేదు, ఈ మూడిట్లలో మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోరు. ఈ 3 బ్యారేజ్ల కింద ఎక్కడ ఆయకట్టు లేదు. ఇవన్నీ లిఫ్ట్ పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లే. శ్రీపాద ఎల్లంపల్లి పోసిన తర్వాతనే వ్యవసాయానికి వాడతారు. చెప్పండి. సో శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరంది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, ప్రాణహిత నుంచి కొన్ని నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తే కిందికి పోయే నీళ్ళని చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లోలో ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు అనేది వాళ్ళ ఎప్పుడు చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఫ్రీ ఫ్లోలో కొంతసేపు నీళ్ళు లిఫ్ట్ చేయవచ్చని మేము అనుకుందాం. ఓకే, ఏడికి లిఫ్ట్ చేయాలి? నువ్వు శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ చేయలేవు కదా. నేను ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మాట్లాడినా, మీరు ఎట్లా అంటున్నారు, ఇది ఎట్లా పుసుకిచ్చినారు అడిగినా. అంటే ఏముంది, ఆ అన్నారం సుందిల్లా బ్యారేజ్, అసలు అన్నారం సుందిల్లా బ్యారేజెస్ సీఎం గారు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఆ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది. ద ఫౌండేషన్ ఇస్ సస్పెక్ట్, ఫౌండేషన్ కెనాట్ బి రిలైడ్ అపాన్ వితౌట్ ప్రాపర్ టెస్టింగ్ అండ్ రిహాబిలిటేషన్ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1 చెప్పారు. ఏమన్నారు వాళ్ళు, ఈ 3 బ్యారేజెస్ కి ఒకే టైం ఫౌండేషన్ వాడినరు. అది ఇంకా క్లారిటీ ఇవ్వాలి మీకు. యాక్చువల్లీ వ్యాప్కోస్ డిపిఆర్ లో ఏమని చెప్పిండ్రు, షీట్ పైల్ ఫౌండేషన్ వాడాలని చెప్పిండ్రు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఆ ఫౌండేషన్ మార్చి షీట్ పైల్ ఫౌండేషన్ తీసేసి సీకెండ్ పైల్ ఫౌండేషన్ పెట్టినరు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, హూ ఆర్ ది లీడింగ్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ ద కంట్రీ, వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డకైతే ఎందుకైతే ఈ సీకెండ్ పైల్ ఫౌండేషన్ సస్పెక్ట్ ఉందో ఇదే ఫౌండేషన్ అన్నారం సుందిలో కూడా ఉంది, ఆ బ్యారేజెస్ కూడా సస్పెక్ట్ ఉన్నాయి. ఆ బ్యారేజ్ కూడా మీరు టెస్టింగ్ చేయండి, రిహాబిలిటేషన్ ఉపయోగించలేరు అని చెప్పినారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ప్రాణహిత నుంచి వస్తున్న కొంత నీళ్ళని ఫ్రీ ఫ్లో చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లో ఎందుకు లిఫ్ట్ చేయరు. అసలు 3 బ్యారేజెస్లో కూడా ఒకే ఫౌండేషన్ ఉంది. మరి అన్నిటికీ టెస్టింగ్ జరుగుతున్నాయి, అన్నిటికీ రిహాబిలిటేషన్ జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున చెప్తున్నదంటే, మాకే రాజకీయ దురుద్దేశం లేదు. ఇది తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, లూటీ జరిగింది, అవన్నిటికీ వేరే ప్రక్రియ జరుగుతుంది, జ్యుడిషియల్ కమిషన్, సిబిఐ ఎంక్వైరీ. ఇది సాంకేతికంగా ఏ విధంగా మరి ప్రజాధనం ఉపయోగపడ్డది, దీన్ని ఎట్లా తిరిగి ప్రజలకు తీసుకురావాలని మేము నిరంతరం ఇండియన్ ఆర్మీతో సహా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాము. దాని భాగంగానే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ పాసిబుల్ మోస్ట్ కాంపిటెంట్ ఏజెన్సీస్ ని తీసుకొచ్చి ఇప్పుడు టెస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల టెస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఐఐటి బాంబేతో సహా దేశ విదేశాల్లో నెంబర్ 1 డిజైన్ కన్సల్టెంట్ ఈ రిహాబిలిటేషన్ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసిన తర్వాత ఆ 3 బ్యారేజెస్ కూడా రిహాబిలిటేట్ చేసి, రిపేర్ చేసి ఉపయోగంలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. సీఎం గారు